1000 ప్లాస్టిక్ కవర్లు ఒక చోట వేయండి, ఎంత కుప్ప అవుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. మరి చేస్తారా పని? ఓకే. మన జనార్దన్ రెడ్డి గారు చాలా వరకు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 14 నుంచి 19 దాకా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ మేము వచ్చేసరికి బనగానపల్లెకి వచ్చేసరికి మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం. రాజకీయాల్లోకి వచ్చినాక హైదరాబాద్ బనగానపల్లెకి వచ్చాం. మేము వచ్చేసరికి ఎక్కడ చూసినా మన బనగానపల్లెలో హై స్కూళ్ళల్లో బాత్రూములు సరిగా లేవు, ఉన్నా సరిగా లేవు. మన జనార్దన్ రెడ్డి గారు ఏం చేశారంటే 25 లక్షలు తన సొంత డబ్బు పెట్టి ఎక్కడ చూసినా ఏ స్కూల్కి పోయినా అదే అడుగుతున్నారు, సార్ మా పిల్లలకి బాత్రూములు లేవు సార్, అల్లాడిపోతున్నారు అని చెప్పేసి. సరే అని చెప్పేసి నిర్ణయం తీసుకొని 25 లక్షలు తన సొంత డబ్బులు ఇస్తే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన 25 లక్షలు ఇచ్చారు. ఇస్తే ఆ 50 లక్షలతో మ్యాక్సిమం మన బనగానపల్లె నియోజకవర్గం అంతా అన్ని స్కూళ్ళల్లో బాత్రూములు కట్టించడం జరిగింది. అవి ఇప్పటికి మళ్ళీ కట్టించి కూడా దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికి మళ్ళీ కొంచెం రిపేర్లు వచ్చినాయంట, నేను ఆయన దృష్టికి తీసుకుపోతానన్నా. తర్వాత మీ పీఈటీ మేడం ఏం అడిగారంటే నాను, మేడం మా పిల్లలు ఆడుకోవడానికి ఏం లేవు అని అడిగారు. ఏం లేవు పిల్లలు, ఎందుకంటే గ్రౌండ్ తక్కువ ఉంది,